ఎస్ గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్. నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, మార్కెట్ ఈరోజు ఏ విధంగా బిహేవ్ చేసింది చూద్దాం ఒకసారి. ఫైన్, మనం ఏమనుకున్నాం సార్, నిన్న లెవెల్స్ గుర్తున్నాయి కదా, 52,438. ఇది చాలా మంచి రెసిస్టెన్స్ ఉంది సార్. ఇది బ్రేక్ అవ్వనంత వరకు మనకు అప్ సైడ్ మూమెంటం ఉండదు. ఒకవేళ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం అనుకున్నాం, రైట్? ఒక కండిషన్లో. రెండో కండిషన్లో ఏమనుకున్నాం, ఒకవేళ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే ఇక్కడ మన సపోర్ట్ తీసుకొని సస్టైన్ అయిన తర్వాత పైకి వెళ్దాం అనుకున్నాం, రైట్? రెండో కండిషన్. మూడో కండిషన్ ఏంది, మధ్యలో ఓపెన్ అయిపోతే ఏం చేయకండి, ఎటన్నా బ్రేక్ అయితే చూద్దాం అనుకున్నాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే సస్టైన్ అయిన తర్వాత కిందికి వస్తే చూద్దాం అనుకున్నాం. ఈ కండిషన్స్ మనం మాట్లాడుకున్నాం, కరెక్ట్ కదా? ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్ డైరెక్ట్గా మనం వేసిన టార్గెట్ లెవెల్ పైన ఓపెన్ అయింది. నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాను కదా సార్, ఏమని, మార్కెట్కి ఒక రోజు ఒక సర్టెన్ పర్సంటేజ్ మాత్రమే పరిగెత్తాలనేది ఉంటుంది. ఇంతవరకు పరిగెడుతుంది. ఎప్పుడో న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇంకెప్పుడన్నా అన్యూజువల్గా జరిగినప్పుడు కానీ మార్కెట్ బాగా రన్ చేస్తుంది తప్ప రెగ్యులర్గా మాత్రం దానికి రన్ చేయాలంటే కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది. సో ఈరోజు గ్యాప్ అప్ అవడమే ఇంత అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ బై చేశారనుకోండి, మీరు ఇక్కడ బై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది, ఇంకా గ్యాప్ అప్ అయ్యేసరికి ఏం చేస్తారు సార్, ఈ ప్రాఫిట్ని మీరు బుక్ చేయడానికి ట్రై చేస్తారు, కరెక్ట్ కదా? మార్కెట్ సెంటిమెంట్ అర్థం చేసుకోండి. మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బయర్స్ అందరూ ఇక్కడ ప్రాఫిట్లో ఉన్నారు, మళ్ళీ గ్యాప్ అప్ అవడంతో ప్రాఫిట్ బుక్ చేస్తారు. సో ప్రాఫిట్ బుక్ చేయడం వల్ల ఈ కరెక్షన్ వచ్చింది. అర్థమవుతుందా సార్? అంతేగాని ఇది ఇంకా సెల్లింగ్ కాదనమాట, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ లెవెల్ చూడండి సార్, 51,942 లేదా 52,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి. 52,000 కింద ఏమన్నా క్యాండిల్ క్లోజ్ అయితే మంచిది, అప్పుడు మాత్రమే సెల్లింగ్. బట్ ఇప్పుడున్న కండిషన్లో ఇంకా సెల్లర్స్ ఎంటర్ అవ్వలేదు, సెల్లింగ్ జోన్ కాదు, ఓకేనా? ఇది గోల్డెన్ జోన్ సార్. నేను ప్రతిసారి చెప్తున్నాను కదా గోల్డెన్ జోన్లో ఎట్లా వర్క్ చేయాలి ఏంటి అనేది. ఈ మధ్యలోనే సస్టైన్ అయింది. ఎప్పుడు సార్ ఇది టైం చూసారా, 10:30 నుంచి ఆల్మోస్ట్ ఈ రోజు ఎండింగ్ వరకు అక్కడనే ఉంది. సో నో ట్రేడ్. ఇది మార్కెట్ ఈ రేంజ్లో ఆగిపోయింది, చూసారా? ఈ రేంజ్లోనే ఉంది మార్కెట్. సో మీకు ఇది మంచి రేంజ్ అనమాట. రేపు ఒకవేళ ఈ రేంజ్లోనే ఓపెన్ అయింది అనుకోండి, మీరు ఏం చేయకండి, ఎటో ఒక దిక్కు బ్రేక్ అవ్వనివ్వండి, ఓకేనా? మోస్ట్లీ అప్ సైడే ఉండాలని కోరుకుంటున్నాను సార్ నేను, ఎందుకంటే ట్రెండ్ వచ్చేసరికి అప్ సైడే ఉంది కాబట్టి, ఓకే? సో నా ట్రేడ్ కూడా నేను అప్ సైడే ప్లాన్ చేస్తాను. ఒకవేళ మన ఈ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి పైన బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్తాను, రైట్? ఓకే, రేపటి కోసం గోల్డెన్ జోన్ ఏముంటుంది, ఎక్కడ ఉంటుంది అండ్ లెవెల్స్ ఏముంటాయో చూద్దాం. సో ఇక్కడ లెవెల్స్ ఒకసారి మార్క్ చేసుకుంది సార్. 52,490 అనేది ఒక రెసిస్టెన్స్ అండ్ 51,945, లేకపోతే 52,000 అనేది ఒక సపోర్ట్. ఎప్పుడైతే 52,000 బ్రేక్ అయితే మీరు పుట్ సైడ్ ట్రై చేయొచ్చు, ఎప్పుడైతే 52,490 బ్రేక్ అయితే సి ట్రై చేయొచ్చు. ఇది ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడ్ చేసే వాళ్ళ కోసం, ఓకేనా? లేదు సార్ నేను ప్రాపర్ సెటప్తో ఒక ట్రేడ్ సెటప్ చేస్తాను, మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా ఈ లెవెల్స్ ప్రకారం చేస్తాను అనుకున్న వాళ్ళైతే, మనం ఇందాక అనుకున్నాం కదా సార్, ఈ బాక్స్ ఏదైతే మార్కెట్ ఒక రేంజ్లో ఉండిపోయింది అనుకున్నాం కదా సార్, దీనికి ఒక మంచి పేరుంది, ఓకేనా? స్టాక్ మార్కెట్లో ఏముంది సార్, రాసుకోండి సార్, నోట్ చేసుకోండి, గుర్తుంచుకోండి. డార్వాస్ థియరీ అంటారు దీన్ని, డార్వాస్ బాక్స్ థియరీ, ఓకేనా సార్? ఈ డార్వాస్ బాక్స్ థియరీ ఏం చెప్తుందంటే మీకు, ఇది ఒక రేంజ్లో ఉండిపోతుంది చాలా సేఫ్ వరకు. అంటే ఇటు బయర్స్కి సెల్లర్స్కి మధ్యలో ఫైటింగ్ ఎటు తేలలేదని, ఓకేనా? బయర్స్ డామినేట్ చేస్తారు, సెల్లర్ డామినేట్ చేస్తారు, బయర్స్ సెల్లర్స్. దీన్ని డార్వాస్ బాక్స్ థియరీలో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి బయటికి బయర్స్ కనుక విన్ అయ్యి బయటకు వచ్చారనుకోండి, ఆపర్చునిటీ బయింగ్ సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే సెల్లర్స్ కనుక బయటకు వస్తే సెల్లర్స్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది, సింపుల్, ఓకేనా సార్? అందుకే మేము ఏమి చెప్తాం ప్రతిసారి, ఇక్కడ సస్టైన్ అవ్వనివ్వండి, అంటే ఇక్కడ ఫైట్ చేయనివ్వండి, ఎటు పోవాలని మార్కెట్ని డిసైడ్ చేసుకునివ్వండి, అర్థమవుతుందిగా? ఈ లెవెల్ దగ్గరనే డిసైడ్ అయితేనే మనకు మూమెంటం దొరుకుతుందండి. అదే ఎక్కడో గాలిలో ఫైటింగ్ చేశారనుకోండి, కాదు. అందుకే చాలామంది సక్సెస్ గారు, అది ఎక్కడ ఫైటింగ్ చేస్తుంది, ఎందుకు ఫైటింగ్ చేస్తుందో తెలియాలి, ఓకేనా? ఇది నిన్నటి సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ నుంచే మీకు బౌన్స్ బ్యాక్ అయింది, అర్థమవుతుంది సార్? రైట్. సో ఈ డార్వాస్ బాక్స్ థియరీ ఒకటి, దాన్ని బేస్ చేసుకొని ప్లస్ మార్కెట్ ఏది సార్ సెంటిమెంట్ ఇప్పుడు ఉంది, బయింగ్ సెంటిమెంట్, బుల్లిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి ఈరోజు అంటే రేపు 27th నవంబర్కి నేను బయింగ్ ప్లానే చేస్తాను, ఓకేనా? ఇది నా గోల్డెన్ జోన్, ఓకే? మార్కెట్ ఈ బాక్స్ అంటే ఇక్కడ రేంజ్లో ఓపెన్ అయితే వెయిట్ చేస్తాను సార్, నేను వెయిట్ చేస్తా.
ఒకవేళ ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చినా సరే సెల్లుకి చేయను. ఎందుకు అంటే నాకు ప్రీవియస్గా సపోర్ట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది, వీళ్ళందరూ సపోర్ట్ బయర్స్ కదా, వీళ్ళు వెళ్ళిపోవాలంటే నాకు ఏం కావాలి సార్, 52,000 కిందనే క్యాండిల్ క్లోజ్ అయితేనే సెల్లింగ్కి వెళ్ళాలి. క్లియర్? టార్గెట్ ఇది టార్గెటే అనుకోండి, ఓకేనా. ఇది టార్గెట్కి వెళ్తాను. లేదు బాక్స్ పైన నాకు గోల్డ్ ఇంజన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ నాకు చాలా క్రూషియల్ సార్. 52,438 నేను చెప్పినట్టే ఆ లెవెల్ చాలా క్రూషియల్. ఆ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అయినా, లేకపోతే ఇక్కడ రిజెక్షన్స్ వచ్చినాయి అనుకో, నా బాక్స్ నుంచి రిజెక్షన్స్ వస్తే రేపు మంత్లీ ఎక్స్పైరీ తెలుసు కదా సార్. రేపేంటి మంత్లీ ఎక్స్పైరీ, చాలా జాగ్రత్తగా చేయండి, ఓకేనా. స్పైక్స్ పెద్ద పెద్దగా పడే ఛాన్సెస్ ఉంటాయి. 2 తర్వాత అవాయిడ్ చేయండి. లేదు 3 o'clock నేను హీరో జీరో చేస్తాను అనుకుంటే 2 లాట్స్ 3 లాట్స్ తప్ప ఎక్కువ లాట్స్ వేసుకుని చేసుకోకండి, మంచి స్పైక్స్ వస్తాయి, ఓకేనా. ఏది వచ్చినా సరే తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే బెస్ట్. సో మంత్లీ ఎక్స్పీరియన్స్ దృష్టిలో ఉంచుకొని ట్రై చేయండి సార్. కాకపోతే రేపు మంచి మొమెంటం రావాలి, వస్తుంది, ఓకేనా. బయింగ్ సైడే నా వ్యూ ఉంటుంది రేపు. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి.